శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమో నమః. మా ఆది అస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 అంటే కొత్త సంవత్సరంలోనండి 15 రోజుల పాటు ఎలా ఉండబోతోంది 12 రాశుల వారికి తెలుసుకుందాం. ఫస్ట్ జనవరి 2026 నుండి 15th జనవరి 2026 వరకు కూడా 15 రోజుల పాటు అసలు గ్రహాల యొక్క ప్రభావం, గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గురుగ్రహం వక్రగతిలో మిథున రాశిలో సంచారము, కేతు సింహరాశిలో ఉండడము సంచారం చేస్తుంటాడు ఆయన. అలాగే రవి బుధ కుజ శుక్రులు కూడా మీకు ధనుసు రాశిలో ఉంటారండి వాళ్ళు. అలాగే 13వ తారీఖున శుక్రుడు మకర రాశిలోను, 14వ తారీఖున అంటే 14th జనవరిలో రవి కూడా మకర రాశిలోకి వస్తున్నాడు. అంటే 16, 17 తారీఖులో కుజ శుక్రులు కూడా వస్తారు. బట్ మనకి ఇప్పుడు 15 తారీఖు వరకు చెప్పుకుంటాం కాబట్టి రవితో కలిసిన శుక్రుడు కూడా మనకి మకర రాశిలోకి వచ్చేస్తారు. రాహు కుంభరాశిలోను, శనీశ్వరుడు మీనరాశిలోనూ ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళ వలన వాడు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. కన్యారాశి వాళ్ళు చెప్పేదే ఉందండి, ప్రతిసారి బ్యూటిఫుల్ కదా, వాళ్ళకున్న గ్రహ ప్రభావం బ్యూటిఫుల్గా ఉంది. ముఖ్యంగా ఎంత గ్రహాలు బాగున్నా మీకు ఏదో లోటుపాటుగా ఉంటుందండి, ఏదో వెలితిగా ఉంటారు మీరు. ఆరోగ్య విషయంలో కానీ, లేకపోతే సంపదలు కాదు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఏదో మానసికంగా బాధపడడం ఏదో జరుగుతూ ఉంటుంది మీకు. ఎందుకు? శనీశ్వరుడే మీ రాశిని చూడడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. సరే, అవి అందరికీ ఉంటాయండి. మీరు వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే ఇవన్నీ పటాపంచలు అయిపోతాయి బాధలు. సరే, కుటుంబాల సౌఖ్యము, కుటుంబాల వృద్ధి, వేళపట్ట భోజనం చేయడము, ధనప్రాప్తి కలగడము, ఆభరణ ప్రాప్తి, ఇవన్నీ ఉన్నాయి కదండి మీకు. బాగా మీకు కంఠధ్వని బాగుంటుంది. అలాగే మీరు సింగర్స్గా బాగా డెవలప్ అవుతారు. చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. వాహన ప్రాప్తి ఉంది. బట్టల సౌకర్యం, కొత్త కొత్త బట్టలు కొనుక్కుంటారు. ఇందాక చెప్పినట్టుగా ఆభరణ ప్రాప్తి. రవి బుధులు కనుక అలా ఉన్నారంటే 4th భావం అంటే ఇంజనీర్స్గా మీకు రాణిస్తారు, డాక్టర్స్గా మీరు రాణిస్తారు, టెక్నికల్ క్వాలిఫికేషన్స్ మీకు ఉంటాయి. అదే మీకు అంటే చెప్పినట్టుగా ఆడిటర్స్గా, మ్యాథమెటిషియన్స్గా బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ వస్తుందండి. రవి బుధుల వలన తల్లిగారికి బాగుంటుంది. మ్యూజిక్ రంగంలో బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. సంపదలు పెరుగుతాయి, సంపద కూడా పెరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రవితో కలిసి కుజుడు కూడా ఉన్నాడండి. పట్టుదల ఎక్కువ, రోగ నిరోధక శక్తి ఎక్కువ, స్వయం కృషితో మీరు బాగా రాణిస్తారండి. అంతేకాకుండా రాజస లక్షణాలతో బ్రహ్మాండంగా ఉంటారు. చదువులో ఆటంకాలు లేకుండా సర్వ శుభాలు కలుగుతాయి మీకు. అదే కాకుండా రవి పంచమంలోకి వస్తున్నాడు 14వ తారీఖు నుండి. అక్కడి నుంచి మీ పిల్లలకు బాగుంటుంది. మీ అబ్బాయిలకి రవి పంచమంలో ఉంటే అబ్బాయి పడతాడండి మీకు. అలాగే శుక్రుడు కూడా పంచమంలో అంటే మీకు ద్వితీయపది పంచమంలో ఉన్నాడు. పిల్లల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది మీకు. కన్యారాశి వారికి మీ పిల్లల ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. మీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఎక్కువ. సినిమా రంగంలో బాగా రాణిస్తారు. సినిమాల్లోనూ నటనలోనూ మంచి మీకు బ్యూటిఫుల్గా వస్తారు. అలాగే రాజకీయ రంగంలో పదవులు రావడానికి కూడా రవి కారకుడు అవుతాడు. ఖచ్చితంగా ఉంటుంది. మీకు మాట నేర్పడతాను ఎక్కువ, చాలా బాగా మాడతారు. అలాగే రాహువు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి మీ బాహువులు మీకు తిప్పుతూ ఉంటాడు. ఆ రాహు దర్శనం అయ్యేది చేస్తుంటాడు. కన్యారాశి వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తుంటారు. అంతేకాకుండా కాళహస్తిలో రాహుకేతుల పూజలు కూడా చేయించుకోవడానికి అవకాశాలు రాహు 6వ భావంలో ఉన్నాడు కాబట్టి చేసుకుంటుంటారు. అంటే గవర్నమెంట్ సంబంధించిన వాటిలోనూ బాగుండడము, శత్రువుల భయం లేకుండా, చక్కగా అనారోగ్య సమస్యలు లేకుండా బాగా హ్యాపీయెస్ట్ పర్సన్ అంటే మీరే. కానీ భార్యాభర్తల విషయంలో చిన్న చిన్న దోషాలు ఉన్నాయండి మీకు. అంటే దగ్గర కొంచెం సంబంధాలు ఆగిపోవడమో, లేకపోతే బాంధవ్యాలు కొంచెం దూరంగా ఉండడమో, భార్యాభర్తలు ఎడబాటో, మిస్అండర్స్టాండింగ్, అవగాహన లోపం ఉంటుంది. ఏదైనా మీ వ్యాపార అభివృద్ధి కూడా కొంచెం స్లో అయిపోతూ ఉంటుందండి. ఆ వ్యాపారం కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళేవాడు కూడా కొద్దిగా మీకు ఆలస్యం అయిపోతూ ఉంటాయి. యూనివర్సిటీస్ రాకపోవడం జరుగుతుంది. ఏదేమైనా బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి, విద్యా సంస్థలో ఉన్నవారికి, అలాగే ఆడిటర్స్కి, అలాగే వేదశాస్త్ర పండితులకి, అలాగే లాయర్స్ అంటాం వాళ్ళకి, డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారందరూ కూడా దశమస్థానం పర్ఫెక్ట్గా బాగుంది. మీరు చేస్తున్న ఉద్యోగం అంటే లేడీస్ కూడా చెప్తున్నారండి, మీరు గవర్నమెంట్ సంబంధించిన వృత్తుల్లో ఉంటారు. దశమంలో గురుడు ఉన్నాడంటేనే ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ రంగ ఉద్యోగం అవకాశాలు ఉంటాయి. అలాగే ఒక దేవాలయానికి అధికారిగా ఉంటారు.
అనేక రకాలుగా మీ యోగం ఉంటుంది. కేతు ప్రభావం కూడా దైవ దర్శనాలు, ఖర్చులు అధికంగా ఉండాలి, విదేశ పర్యటనలు, ఇవన్నీ మీ కన్యా రాశి వారికి ఉన్నాయి. ఒక్క చిన్న ప్రాబ్లం ఏంటంటే మీ రాశిని శనీశ్వరుడు చూడడం వల్ల దోషమే. అందుకని వెంకటేశ్వర స్వామి దర్శనము, ఆంజనేయ స్వామి వారికి మీరు 40 రోజుల పాటు ఉంటుంది చూసారా, సో ఆంజనేయ స్వామి చేస్తాక పూజలు అవి చేసుకోవడం వల్ల సర్వశుభాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు 14వ తారీఖుని సూర్యభగవాన్ని అయ్యప్ప స్వామి వారిని కొలవడం వల్ల సకల రోగాలు తగ్గి సకల శుభాలు కలుగుతాయి. దానికంటే ముందు చిన్న ఏంటంటే, నేను మీ వాడ్రే వదినారాయణ శర్మ, నేను CMA కూడా చేశాను. అట్ ద సేమ్ టైం MA ఆస్ట్రాలజీ 1999లో అయిపోయిందండి ఫస్ట్ బ్యాచ్. సరే, అది కాకుండా నాకు 35 ఏళ్ళు కూడా కొంచెం కొద్దిగా అనుభవం ఉంది ఫైనాన్స్తో పాటు. సరే, అది పక్కన పెడితే మీ జాతకాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే సరిపోతుందండి. మీ జాతకాల్లో పెళ్ళిళ్ళు కాకపోయినా, కొంతమందికి ఉద్యోగ సమస్యలు ఉంటాయి, కొంతమందికి ఏమో చిల్డ్రన్, అనేక రకాల సమస్యలు ఉంటాయి కదా. సో వాటి గురించి పరిష్కార మార్గాలు కానీ జాతకాలు తెలుసుకోవాలన్నా, మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి కొంతమంది ఉంటుంది, కొంతమందికి ఏమో విదేశాలు వెళ్ళడానికి వాళ్ళు ఉంటారు, తర్వాత కొంతమంది ఇంజనీరింగ్ విద్యార్థులు, కొంతమంది ఏమో మెడిసిన్, స్టెప్ 3 అలా ఉంటారు కదా. సో మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, ఫారిన్ కంట్రీస్ యోగం ఉందా లేదా ఇవన్నీ తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా నేను చెప్పగలనండి. కొద్దిపాటి ఎక్స్పీరియన్స్తో నేను చెప్పగలను. కొద్దిపాటి అంటే 35 years అని, ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువే. కొద్దిపాటి నాలెడ్జ్ ప్రకారం చెప్పగలను. సో మీకు కావాలనుకుంటే ఈ కింద కనిపిస్తున్న నెంబర్కి ఫోన్ చేయండి. 7075389589, 7075389589 కాల్ చేయడం వల్ల మీకు డైరెక్ట్గా నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు. లేకపోతే మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే ఇలా షూటింగ్లో ఉన్న జాతకాలు చెప్తూ ఉండడం వల్ల కొంతమందికి నేను లిఫ్ట్ చేయలేకపోవచ్చు. బట్ మీరు ఏమనుకోకండి. తప్పకుండా నేను మీ వాట్సాప్ మెసేజ్ చూస్తాను. అయితే మీకు ఫోన్ చేసినా కూడా మళ్ళీ రెస్పాండ్ అవుతాను, డౌట్ లేదు. అంతేకాదండి, ఒక్క జాతకాలే కాదు, మనం మంచి ముహూర్తాలు కూడా పెడుతుంటాం. వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు, ఇలా మంచి వాటికి ముహూర్తాలు ఉంటాయి కదా. కొంతమంది సినిమా టెలివిజన్స్లో ముహూర్తాలు, రిలీజింగ్ ఇవన్నీ ఉంటాయి కదా. వాటిలో కూడా నేను కొద్దిగా తెలిసిన వాడినే. మీకు ఏం కావాలన్నా సరే మీరు కన్సల్ట్ చేసినా, మేము ఫోన్ చేసినా తప్పకుండా మనం చెప్పెడదాం. అంతేకాకుండా వాస్తు సలహాలు కూడా మీరు అడగచ్చండి. వాస్తులో కూడా నేను దీంట్లో కూడా స్టడీ చేసి ఉన్నాను, కొద్దిగా అనుభవం ఉంది. సరేనండి, ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం అన్ని రాశుల వారు అంటే అర్థం అంటే మేషరాశి నుండి మీనరాశి వారి వరకు కూడా గ్రహాల యొక్క ప్రభావం ఉంటుందండి మన మీద, ఖచ్చితంగా ఉంటుంది. కొన్ని గ్రహాలు రాహు వలన, కేతువు వలన, అలాగే శనీశ్వరుడు వలన, కొన్ని గ్రహాల వలన, కుజుడు వలన మనకి దోషాలు అన్ని రాశుల వాళ్ళకి వర్తిస్తుంటాయి. అలా చెప్పి అందరికీ నిజంగా దోషాలు మనకు వస్తాయా అని కాదు. మన జాతకాల రీత్యా జరుగుతున్న దశల రీత్యా, అంతర్దశల రీత్యా ప్రభావం ఉంటుంది. అది మంచి దశలు జరుగుతుంటే గోచార ప్రభావం తక్కువగా ఉంటుంది. ఏదైనా గోచారం చెప్పుకుంటున్నాం కాబట్టి రాహు సంబంధించిన మాత్రము ఖచ్చితంగా మీరు కాళహస్తిలో పూజ చేయించుకోవాలండి. అంతేకాకుండా మీ జాతకాల్లో కూడా నీచ స్థితిలో రాహు ఉన్న, కేతు ఉన్నా కూడా కాళహస్తిలో పూజ చేయించుకోవడము, అలాగే స్వామివారిని, శివుడిని, పార్వతమ్మని దర్శనం చేసుకోవడం ఒకటి ఇంపార్టెంట్. సరే, అదే చేయలేకపోయినా మన ఊళ్ళోనే, మన ఇంట్లో అంటే అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడము, లలిత సహస్రనామాలు చేసుకోవడం అదొకటి. టెంపుల్స్కి వెళ్ళి కొన్ని రోజులు, కొన్ని వారాల పాటు రాహు సంబంధించిన పూజలు, కేతు సంబంధించిన పూజలు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా శనీశ్వరుడు చాలా కొన్ని రాశులు మాత్రం అష్టమ శని, అర్ధాష్టమ శని, 7 నడిచిన ప్రభావాలు మీకు తెలియదు కాదు. సో ఆ శని యొక్క దోషాలు కూడా పరిహారం అవ్వాలంటే ఖచ్చితంగా మనం శనీశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవాలండి. కొంతమంది 7 నడిచిన ప్రభావం జరుగుతున్న వాళ్ళు, కొంతమందికి మీరు జపాలు కూడా చేయించుకుంటే మంచిది. అది మీ ఇష్టం, చెప్పడం మాత్రం చెప్తుంటాను. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం కూడా తగ్గాలంటే వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన, స్వామివారికి తులసి మాలలు సమర్పించడము, శివాభిషేకాలు చేసుకోవడము, ఆంజనేయ స్వామి వారికి దర్శనాల వలన శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు చాలా మటుకు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా అమ్మవారిని ఎప్పుడు పూజించాలండి. కనకదుర్గ అమ్మవారు అవ్వచ్చు, అలాగే కామాఖ్య అమ్మవారు, పార్వతీదేవి అమ్మవారు అవ్వచ్చు, అలాగే మీ ఇష్టం, మీ అమ్మవారు, మీ గ్రామదేవత కావచ్చు, ఎలాగైనా సరే అమ్మవారి యొక్క పూజలు చేసుకోవడం వల్ల కూడా సకల శుభాలు కలుగుతాయి అనడంలో సందేహం లేదు. ఈ 12 రాశి వారి కూడా
మీకు తోచినట్టుగానే మంచి మంచి పూజలు చేసుకోండి. గ్రహాల యొక్క ఇబ్బందులు లేకుండా అన్ని రంగాల్లోనూ మీరు ముందంజలో ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి.